నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీ బలమవుతుంది. వేరొకరిపై ఉంచుకుంటే అది మీ బలహీనత అవుతుంది. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకొని తిరగడం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. నీపై ఇష్టాన్ని కోల్పోయిన స్త్రీ ఈ 4 పనులు చేస్తుంది. 1. నీ ఇష్టాయిష్టాలను పట్టించుకోదు. 2. నీతో ఏ విషయాన్ని చర్చించదు. 3. నీకోసం టైం కేటాయించదు. 4. ప్రతి చిన్న విషయానికి నీలో తప్పులు వెతుకుతుంది. మీ లైఫ్ కేవలం మీ నిర్ణయాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో కారణాలు మీ లైఫ్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా. మీ చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా, మనసు అయినా, వస్తువైనా. మీరు బయటకు కనిపించే రంగు, రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకూడదు. ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి, కోకిల రెండూ ఒకేలా ఉంటాయి. పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుడు చుట్టూ తిరగడం భక్తి కాదు. దేవుడు చూస్తున్నాడు అనే భయంతో పాపాలు చెయ్యకుండా ఉండటమే నిజమైన భక్తి అంటే. చక్కెర తీయగా ఉందని ఎక్కువగా తినడం హెల్త్కి మంచిది కాదు. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం మీ జీవితానికి మంచిది కాదు. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాళ్ళు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం మీదే అవుతుంది. మీరు ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. పట్టుదల, స్వయం కృషి, దృఢ సంకల్పం ఈ 3 ఎంచుకున్న రంగంలో నిన్ను ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటారు. లైఫ్లో మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన పని లేదు. మనకు గౌరవం లేని చోట మనం ఉండవలసిన అవసరం లేదు. మన కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం బాధపడవలసిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.